మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు మణిరత్నం మొన్నే పొన్నూరు ఎమ్మెల్యే వెంకట రోసయ్య మీద చైనా వాళ్ళ ఇనాగ్రేషన్ మీద ఒక వీడియో చేశాడు. ఈరోజు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎంత భయపడుతున్నాడో తెలుసా ఆ వీడియోకి. అలాంటి కుటుంబ సభ్యుడు మణిరత్నం కోసం మేము ఈరోజు నిలబడి ఈరోజు మార్నింగ్ లోకేష్ గారు కూడా సపోర్ట్గా ట్వీట్ పెట్టడం, ఆయన కోసం నిలబడి నిరంతరం కూడా లాయర్స్ తోటి కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇదే విధంగా ఎక్కడ ధైర్యంగా నిలబడి సోషల్ మీడియాలో మన కోసం అని, పార్టీ కోసం అని, ఈ కష్ట సమయాల్లో నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు ఆ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఎంత భయపడి ఆ వీడియోకి, అంటే సోషల్ మీడియా టీడీపీకి ఎంత భయపడుతున్నారో చూడండి. స్వయంగా పోలీస్ స్టేషన్ పిలిచి తీసుకురమ్మన్నాడట. కానీ మన తమ్ముడు మణిరత్నం చాలా గట్టిగా నిలబడ్డాడు ఈరోజు పోలీస్ స్టేషన్లో. తను ఇప్పుడే లాయర్లు కానీ మన కార్యకర్తలు చేరి తను విడిపించుకొని వస్తారు. దీని తర్వాత ఇదే నియోజకవర్గంలో, పొన్నూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తి మొన్నే ఒక మహిళని లైంగిక వేధింపులు చేశారని బయటకు వచ్చి చెప్తే ఆ ఎమ్మెల్యే అనుచరుణ్ణి ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. కానీ మణిరత్నం మన కుటుంబ సభ్యుడు ఏ మాత్రం కూడా చిన్న తప్పు కూడా చేయకుండా వీడియో తీసినందుకు తీసుకెళ్లారంటే ఎంత భయంతో వాళ్ళు వణుకుతున్నారు అనేది దీనికంటే ఇంకోటి చెప్పవసరం లేదు. కానీ మన కార్యకర్తను ఎవరన్నా అక్కడ ఇబ్బంది పెడితే వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద నించోబెట్టి వాళ్ళకి మన కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకి శిక్ష పడే